గడుపుతూ ఉన్నాం. ఉపవాసం యొక్క ఉద్దేశం దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునికి చెరువుగా ఉండాలి అనేది తాత్పర్యమై ఉన్నది. అందుకనే ఆయన మాట్లాడుతూ అంటాడు, ప్రార్థన చేయనప్పుడు మీరు ఏదైతే అడిగి ఉంటారో అది మీకు దొరికి ఉన్నదని మీరు నమ్మాలి అని అంటాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అది ఎటువంటి సమస్య అయినా మనం నిలకడగా నిలిచి ఆ సమస్యను దేవునికి చెప్పుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో మనం నిలకడగా నిలిచి ఉంటే దేవుడు తద్వారా మనకి గొప్ప విజయాన్ని దయచేస్తాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హేరోదు దినాలు ఆ దినాలలో దాదాపు బహు కఠినమైన తీర్పు, కఠినమైన పరిస్థితులు హేరోదు కొనసాగిస్తున్నాడు. బహు కఠినంగా క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. 2వ వచనంలో చూస్తే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఈ పరిస్థితులన్నీ కూడా ఆ దినాలలో క్రైస్తవ సంఘానికి బాధాకరంగా, వేదనాకరంగా జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో యాకోబును చంపించిన తర్వాత ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు అని అంటే సీమోను పేతురు గారిని పట్టుకొని ఇప్పుడు ఆయనను కూడా హతమార్చటానికి, ఆయనను కూడా చంపటానికి వీళ్ళు సిద్ధమయ్యారు. ఆ పరిస్థితుల్లో జరిగిన కార్యం ఏంటనంటే, అతనిని బంధించిన సంగతి ఎరిగి సంఘంలో ఉన్న వాళ్ళు, ఒక సేవకునికి కష్టం వచ్చింది, బాధ కలిగింది, వేదన కలిగిందని తెలుసుకున్నప్పుడు మిగిలిన సంఘమంతా చేసిన పని ఏంటనంటే, వారందరూ ఓ చోట కూడుకొని అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. మనకు కూడా కొన్ని కష్టాలు ఉండనే ఉన్నాయి, ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. అయితే ఈ కష్టాలలో, ఇబ్బందులన్నింటిలో మనం బయటపడాలి అని అంటే మనం కూడా చేయాల్సింది ఏంటనంటే, ఆసక్తితో కూడిన ప్రార్థన కాదట, అత్యాసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. ఏలియా భక్తుని గురించి యాకోబు పత్రికలో గుర్తు చేస్తూ అంటాడు, ఇదిగో మీరు ఏదైతే అడుగుతారో అది దేవుడు మీకు ఇస్తాడని మీరు నమ్మాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థన చేస్తే ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆయన అంటే, ఆసక్తితో. యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ అంటాడు. 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం జ్ఞాపకం చేస్తూ, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమును ఇచ్చెను. చూడండి, ఎందుకు దేవుడు ఒక సామాన్యమైన మానవుని యొక్క ప్రార్థన ఆలకించాడు అని అంటే, ఆసక్తితో కూడిన ప్రార్థన. అంచేత ఈ ఉపవాస దినాలలో నీకు కొన్ని కష్టాలు ఉంటాయి, నాకు కొన్ని కష్టాలు ఉంటాయి, మనందరికీ కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే వాటన్నింటిలో మనం మేలు పొందుకొని, జవాబు పొందుకొని దీవించబడాలి అనంటే మనం చేయవలసిన ఒక మంచి పని ఏది అనంటే, మనం ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎటు సమర్పించుకున్నాం, ప్రార్థనలో గడుపుదాం అనుకున్నాం. ఈ వసంత దినాలలో, ఈ 40 దినాలలో మన సమస్య దేవునికి చెప్పుకొని దేవుని ద్వారా గొప్ప జవాబును పొందుకుందామని నువ్వు సమర్పించుకున్న నీకేముండాలనంటే ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి ఉండాలి. అన్నిటికన్నా మిన్నగా ఆయన సన్నిధిలో నిలకడగా నిలిచి ఉండాలి. అందుకని రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 1వ వచనం వల్ల అంటాడు, ఉన్నాను. మొదటి వచనం నుండి చూస్తుంటే తిష్బీయుడైన ఏలియాను గురించి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఎవని సన్నిధిలోనైతే నేను నిలిచి ఉన్నానో
ఇశ్రాయేలు దేవుడయ్యున్న ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఇంకొక రీతిగా జరగటానికి వీలు లేదు. ఏంటయ్యా అనంటే, నేను చెప్పే వరకు మళ్ళీ ఆకాశం నుండి వర్షం రావటానికి వీలు లేదు. ఎంత గొప్ప విషయం అండి. ఒక సామాన్యమైన మనిషే, ఒక కామన్ పర్సనేనండి. కానీ ఆయన దేవుని సన్నిధిలో నిలవబడి ఒక్క మాట ఆకాశంతో చెప్పాడు, ఆకాశమా మళ్ళీ నేను చెప్పేదాకా నువ్వు వర్షం కురవటానికి వీలు లేదు. 3.5 సంవత్సరాలంట, 1 నెల 2 నెలలు కాదు. మనకు 1 గంట కోటానికి ఆటంకం లేకుండా వర్షం ఆగిపోతే ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎంత గొప్పగా పెట్టేస్తాం మనం కదండి, చాలా ఇదిగా పెట్టేస్తాం. కానీ 3.5 ఏండ్లు అంట. ఎంతకాలం అంటండి? 3.5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు 6 మాసాలు వర్షం లేకుండా ఉన్నది. అతడు మళ్ళీ ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు మరలా వర్షాన్ని పంపించాడు. కారణం ఏంటనంటే, ఆయనలో ఉన్న సుగుణాలు ఏంటనంటే, మొదటిది అతడు దేవునిలో నిలిచి ఉంటాడు, రెండవది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీల జీవితాన్ని, ఆ పరిస్థితులన్నిటినీ ఆయన దేవుని తట్టు తిరప కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చాం. మనకి కొన్ని కష్టాలు ఉన్నాయి, మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే వాటన్నింటిలో నుంచి మనకి విడుదల కలగాలి అనంటే, సీమోను పేతురు గారిని దేవుడు ఒక సంఘానికి అప్పగించినప్పుడు, ఆ సంఘం సేవకుని కొరకట అత్యాసక్తితో, ఆ అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో వాళ్ళందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఎక్కడున్నారు అని అంటే, ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని కాదంట. సంఘానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసండి? ఒక మంచి లక్షణం ఏంటనంటే, వాళ్ళందరూ ఓ ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట. చూడండి ఒకసారి 12వ వచనం చూడండి ఏముందో. 12వ వచనం ఇట్లా ఆలోచించుకొని, అతడు మార్తాను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన ఎక్కడ చేస్తున్నారంట? ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అసలు పేతురు గారిని పట్టుకున్నది ఎందుకు? ఈ ప్రార్థన గురించేగా, యేసు దేవుని కుమారుడు అన్నందుకేగా, ఆయనే రక్షకుడని చెప్తున్నందుకేగా, యాకోబును తలగొట్టించి చంపించింది అందుకే, పేతురు గారిని పట్టుకొని చెరసాలలో వేయించింది అందుకే. మరి వీళ్ళనే ఎట్ట చేస్తే మా జీవితాలు ఎట్టుంటాయి అని చెప్పి, అబ్బాయి ఎవరిళ్లలో వాళ్ళు కాముగా ప్రార్థన చేసుకోండి, బయటికి రామాకండి, ఒక చోట గుంపుగా కూడుకోవద్దని చెప్పుకోవాలిగా. కానీ వాళ్ళట ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుడు వారికి ఇచ్చిన సేవకుని కోసమట ఒక ఇంటిలో చేరి అనేకులు, ఒకళ్ళిద్దరో 2-3 ఇళ్ళలో కదట, అనేకులు అక్కడ కూడి ప్రార్థన చేయుచున్నారు. అనేకులు అక్కడ కూడి ప్రార్థన చేయుచున్నారు. సంఘంలో ఎవరికైనా ఒక బాధ కలిగితే, ఎవరికైనా కష్టం కలిగితే మనం చేయాల్సిన పని ఏంటనంటే, అక్క పర్లేదులే నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన కానీ ఇలాంటి కూర్చున్న సమయంలో ఎటు ఒక 3 గంటల దాకా మనం కూర్చుంటాం కదా, ఈ వేళలో వచ్చి అట్టి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్ని మనం చేసుకున్న పనులకు వస్తాయి, కొన్ని దేవుడు మనల్ని పరీక్షించడానికి పంపిస్తాడు. అయినా కొన్ని మనం చేసుకున్న వాటిని బట్టి కష్టాలు వచ్చినా, దేవుడు పరీక్ష కోసం కష్టాలు పెట్టినా, నువ్వు గనుక దేవుల్లో నిలిచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన విడుదల నీకు ఇస్తాడు. ఇక్కడ వీళ్ళందరి ఆసక్తితో కూడిన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన వలన దేవుడు వారు అడిగిన పేతురును అలాగున చెరసాలలో నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. అలాగనే అత్యాసక్తితో దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయటం ద్వారా ఏలియా మాట ప్రకారం దేవుడు ఆకాశాన్ని 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆకాశాన్ని తెరువు చేసి ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవలసింది, ఈ 40 దినాలలో లేదా ఈ 45, 46 దినాలలో దేవుల్లో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. చాలామంది తిండి తిప్పలం అనేసి మేము ఉపవాసంలో నిలిచి ఉన్నామని అంటారు.
నువ్వు దేవుల్లో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, సంఘంగా కూడుకోవాలి. ఇప్పుడు సంఘంగా మనం అందరం కూడుకొని ప్రార్థన చేస్తామన్నాము. ఇక్కడ నీ కోసం ప్రార్థన చేయడానికి మన అందరికి బాధ్యత ఉంటుంది. అట్లా కాదులే, ఈరోజు నేను ఏదో ప్రక్కన వాళ్ళు ఇంకొకళ్ళు పెట్టుకున్నారు అక్కడ ఉంటానని అంటే అక్కడ సామూహికంగా ప్రార్థన చేస్తారు, కానీ నీ కోసం బాధ్యత కలిగి ప్రార్థన చేసే స్థలాన్ని నువ్వు విడవటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో నిందలైన నిట్టూర్పులైన మనం ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసి మనం ఎక్కువ సమయం ప్రార్థన చేద్దామండి. ఇక్కడ మనందరికీ తెలిసిన ఒక సంఘటన న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో గుర్తు చేసుకుంటే ఇక్కడట ఈ 19, 20 ఈ 22 వచనాల వరకు చదువుకుంటే సంసోను దెలీలా యొద్దకు వెళ్ళటం, వాళ్ళ శత్రువులైన ఫిలిస్తీయులు ఏదో ఒక విధంగా అతనిని హతమార్చడానికి పన్నాగాలు పన్నారు, కానీ వాళ్ళ వల్ల కాల. చివరికి ఆ దెలీలా ద్వారా ఆయనను పట్టుకొని దెలీలా తొడ మీద ఆయన నిద్రబుచ్చి మొత్తానికి తన బలానికి మూలమై ఉన్న రహస్యం ఆయన నోట నుండి ఆమె తెలుసుకొని ఆ జుట్టు 7 జడలు కత్తిరించేసిందంట. 7 జడలు కత్తిరించి వేసింది. ఆ తర్వాతట యెహోవా తనను ఎడబాసిననే సంగతి అతనికి తెలియలేదు. వాళ్ళు వచ్చారు 21వ వచనంలో, ఫిలిస్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీశారు, గాజాకు తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. అంత మాత్రం చేత ఊరుకోక అతడు బందీ గృహములో తిరుగలి విసురువాడాయను. ఎంత ఘోరమండి, తిరగలి విసురుతున్నాడంట. బంధించారు, 2 కళ్ళు పొడి చేశారు, బంధించారు, ఇత్తడి సంఖ్యలతోటి బంధించారు. ఆ తర్వాత తిరుగలి ఏ పశువులో ఏదో గానుగును వేడవాలి, కానీ ఈయన చేత ఇడిపించారట. అయితే చివరికి వాళ్ళకి కోపం తగ్గకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా? మన దేవునికి, మనం నమ్మిన దాగోనికి మహాబలి అర్పించుదాం, పండగ ఒకటి వస్తుంది, గొప్ప పండగను మనం ఆచరించుదామని చెప్పి 23వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. ఫిలిస్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారట, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహములో నుండి పిలువనంపిరి. వారు అతనిని చూచి ఆ గుడి స్తంభముల మధ్య అతనిని నిలవబెట్టి పరిహాసము చేయగా, చూసారా, కళ్ళు పెరికేశారు. భయంకరంగా పశువులు ఏడవలసిన గానుగు చేత ఈడిపేస్తున్నారు ఈయనని. అయినా వాళ్ళ కోపం చల్లారలేదంట. వాళ్ళట మహా సంతోషంతో, వారి హృదయాలన్నీ సంతోషంతో నిండి ఉన్నాయంట. సంతోషంతో నిండి ఇప్పుడు దేనికి పిలుస్తున్నారని అంటే పరిహాసం చేయటానికి పిలుస్తున్నారంట. దేనికి పిలుస్తున్నారండి? పరిహాసం. నిజమే, పెట్టాడు, కానీ పరిహాసం చేసేవాళ్ళు ఎక్కువ, ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. శత్రువులు ఎవరిని బట్టి శత్రువులు అయ్యారు? ఈ సంసోను ఇజ్రాయేలీల పక్షంగా పోరాటం చేయకపోతే ఫిలిస్తీన్లకి ఈయనకి యుద్ధాలు ఏమి లేవుగా, ఈయనకి వాళ్ళకి తగాదాలు ఏమి లేవుగా. లాలూచి వ్యవహారం అయితే చాలా బాగుండేది. ఫిలిస్తీయులతో దేవుని ప్రజల పక్షాన పోరాటం చేయటం, ఆ పోరాటం వాళ్ళతో శత్రుత్వాన్ని పెట్టింది. ఆ శత్రుత్వం తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే ఇప్పుడు ఈయనను పట్టుకొని బంధించి 2 కళ్ళు పీకేసి చివరికి ఉక్రోషం, కోపం ఆగక వాళ్ళు చేస్తున్న పని ఏంటనంటే, ఆ సంసోనుని తీసుకురండి. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బహు సంతోషంగా వాళ్ళందరూ అంటున్నారంట, అతనిని అపహాస్యం చేయటానికి, హేళన చేయటానికి మన మధ్యలో నిలవబెట్టి అప్పుడు బలిగా ఆయనని ఇచ్చేద్దామన్నారంట. నిజమే,
దేవుని పిల్లలు అప్పుడప్పుడు కొన్ని కష్టాలు కొన్ని శ్రమలకో అప్పగించబడితే అనేక మంది మనల్ని అపహాస్యం చేయడానికి చూస్తూ ఉంటారు. ఎవరికైనా బాగోలేదనుకోండి, ఇష్టమైన వాళ్ళు ఏమంటారు, అయ్యో పాపం అని చెప్పి ప్రార్థన చేస్తారు. కానీ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇష్టం లేని వాళ్ళు చేసే పని ఏంటనంటే, దేవుడు ఉన్నాడమ్మా, ఏం విడిచిపాటు ఏం వదిలిపాటు, ఎక్కడికి పోద్ది అని అంటారు. ఏ గుంపుకు చెందిన వాళ్ళు? ఫిలిస్తీయుల గుంపుకు చెందిన వాళ్ళు. పరిహాసం చేస్తారు. ఒక ప్రక్క కలిచూపు పోగొట్టుకున్నాడు, ఒక ప్రక్క బలం సంఖ్యల చేత బంధించబడి అలాగూ జీవోత్సవంలాగా మిగిలిపోయి ఉంటే పరిహాసం చేసేవాళ్ళు చుట్టూ చేరతారు. నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఇంకా ప్రార్థనకి వెళ్తున్నావా? నీ ఇంట్లో కష్టాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఊరికే వచ్చినాయా బాధలు, నీకెందుకు వచ్చినాయి అనుకుంటున్నావు, ఏం అదిరిపాటు ఏం మిడిసిపాటు నీదని చెప్పి నువ్వు దాటిన తర్వాత నీ ఎదురు అనర్లే అదరు, కానీ లోపల పరిహాసం చేస్తారు. ఎవరికైనా బాధ కలిగితే మామూలు పాటు పడ్డాడమ్మా, అందుకే ఇది అణిగిందా, దోలు తీరిందా, పరిహాసం చేస్తారు. పరిహాసం చేసే వాళ్ళను మనం పన్నెత్తి మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకని? నీవు దేవుని సన్నిధిలో నిలకడగా నిలిచి ఉంటే ఆయన పోరాటం చేసేది ఎవరు? దేవుడే. సంసోను కూడా వాళ్ళంట పరిహాసం చేయటానికి పిలిపించి మధ్యన నిలవబెట్టి హేళన చేస్తున్నారంట, అపహాస్యం చేస్తున్నారట, పరిహాసం చేస్తున్నారట. పరిహాసం చేస్తుంటే చూచి ఆయన చేసిన పని ఏంటన్నానంటే, ఒక్క మాట అంటున్నాడంట, అయ్యా నేను నిలబడలేకపోతున్నాను బాబా, చాలా టైం అయిపోయింది కదా, ఎటు నన్ను మీ దేవునికి ఏంటది అని అంటే, చూడండి ఒకసారి, పరిహాసం చేసినా ఆయన ఏదో చేసుకోవాలా, లేకపోతే ఇంకొక మాట అనలేదంట. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నా, అపహాస్యం చేస్తున్నా ఆయన చేసిన పని ఏంటన్నానంటే 25వ వచనంలో, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును ఎక్కడికి తీసుకొచ్చారంట? బందీ గృహములో నుండి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. సంసోనును పరిహాసం చేయటానికి అలాగును తీసుకొచ్చి బందీగృహంలో నుంచి వాళ్ళు ఎదుటి పెట్టి ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి చేస్తా ఉంటే ఏమీ మాట్లాడకుండా అక్కడ నిల్చొని అంటున్నాడంట, వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యను అతనిని నిలవబెట్టి పరిహాసము చేయగా, ఎగతాళి చేయగా, సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఆ సైనికునితో అంటున్నాడంట, ఇట్లు ఏమని అంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము అంటే, వాటిని తాకి పట్టుకుంటానయ్యా, నాకు అవి చూపించిన వదిలిపెట్టాయా అన్నాడంట. ఎందుకు అన్నానంటే, నేను వాటి మీద ఆనుకొందును అన్నాడంట. అంతే, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా, వాడుక భాషలోకి వచ్చాడు. ముందేమో కాస్త చక్కగా మాట్లాడాడు పరిహాసం అని, ఇప్పుడు వాడుక భాష అర్థమయ్యేటట్టు చెప్తున్నాడంట. వారు సంసోనును స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. పరిహాసం చేస్తుంటే, అరే ఇంకెందుకురా కళ్ళు తీసేశారు, బలవంతం అయిపోయింది, కొల్లబడి వదిలిపెట్టారు, సంఖ్యలతో బంధించారు, ఇంకేముంది, ఎందుకు ఆయన ఎగతాళి చేయటం అని ఒక్కడు కాకపోతే ఒక్కడు అనలేదంట. అందరూ నిశ్చేష్టులుగా అలాగున పండగ వాతావరణంలో చూస్తామన్నారంట. పైన ఆడోళ్ళు చూస్తున్నారు, మగాళ్ళు చూస్తున్నారు, ఏ ఒక్కనికి జాలి కనికరం లేదట. ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారం ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను.
మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. చూసారా ఘన విషయం. ఒకవేళ ఎగతాళి చేస్తున్నారని ఏదో ఒకటి చేసుకొని ముందే చచ్చిపోతే ప్రయోజనం ఉండేది కదా. నేను ఎగతాళి చేస్తారు, ప్రార్థన మానేస్తావనో, ఇక లేకపోతే నువ్వేదో ఒకటి నీ నోరు జారుతావనో, నీ జీవితం పతనం చేసుకుంటావనో ఎగతాళి చేస్తారు. కానీ ఈ ఉపవాస దినాలలోనట నీవు కూడా ఒక సంసోను వలె ఎగతాళి చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు, పరిహాసం ఆడేవాళ్ళు ఆడతానే ఉంటారు. వాళ్ళు ఏవి పట్టించుకోక దేవుని మీద ఆనుకోవాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అతనికి బలం పోయింది. తన తల వెంట్రుకలు కత్తిరించినాక యెహోవా అతనిని ఎడబాసినని తెలియకపోయెను. కానీ అతడు తిరిగి దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాక అతని తల వెంట్రుకలు తిరిగి మరవటం మొదలుపెట్టినాయి అంట. 22లో అంటాడు కదా, అతడు బంది గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు తిరిగి మలుచుటకు మొదలుపెట్టాను. మనం కూడా ప్రార్థన చేయటం మొదలు పెడితే మనం కోల్పోయిన తిరిగి మరలా దేవుడు మనకి ఇస్తాడు. ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. అనేక మంది ఒక్కొక్కసారి నిన్ను నిరుత్సాహపరుస్తారు. ఇంకేం ప్రార్థన, అంత అయిపోతే కోలుకుంటావా? ఆరోగ్యం వచ్చిద్దా? మరణం తప్పిద్దా? క్షేమం నీకు ఆమడ దూరం అయిపోయిందిగా, ఎందుకు ఈ ప్రార్థన? ఇక అనవసరం, వదిలేసే, అయిపోయింది జీవితం అన్నట్టుగా చెబుతారు. కానీ నీవు దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని విడవకూడదంట. భర్తిమయ్య నాయన ఒక ఆయన అంధుడు ఉన్నాడు. ఈ అంధుడట అలాగున యేసు ప్రభువారు త్రోవలో వెళుతున్నాడని తెలుసుకొని అతడు అరవటం మొదలుపెట్టాడు. ముందు అడిగాడంట, అయ్యా ఈ దారిలో ఎప్పుడు ఇంత చప్పుడు ఇంత సవ్వడి ఉండదు కదా, ఏమైంది ఈ దారిలో ఇంత హడావుడి వినపడుతుంది, ఏమైంది ఇక్కడ, ఎందుకు ఇంతమంది జనసందోహంతో నిండిపోయి ఉన్నారు అని అడిగారంట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, ప్రభువుని వెంబడించే వాళ్ళు ఏమని అన్నారు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తే 20వ అధ్యాయము 29వ వచనం, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని ఆయన యేసు అని వీళ్ళకి ఎట తెలిసింది? అడిగారు వీళ్ళు, అబ్బాయి ఏంటి ఈ దారిలో ఇంత అడావుడి ఉంది, ఇంత సవ్వడి చేస్తున్నారు, ఇంత జనసందోహం మాకు వినబడుతుంది, ఏమైంది ఈ దారిలో, ఎప్పుడు ఇంతమంది జనాలను మేము వినలేదు, ఇంత అడావుడి ఏమైంది అని అంటే, కళ్ళున్నోళ్ళు చెప్తున్నారంట, ఈ దారిలో నజరేయుడైన యేసు ప్రయాణం చేస్తున్నారు. కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ఇప్పుడు కళ్ళు లేని వీళ్ళు అంటున్నారంట, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలేశారంట. కళ్ళు ఉండి ఆయనతో ప్రార్థనలు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఆయన చేసిన రొట్టెలో చేపలు తిని, ఆయన చేసిన అద్భుతాలు చూచి, ఆయన చేసిన చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించటం, గుడ్డి వారికి చూపునివ్వటం, ఇవన్నీ చూసిన వాళ్ళు అంటున్నారు ఆయన ఒక సామాన్యమైన మనిషి, నజరేయుడైన యేసు అన్నట్టుగా చెప్తున్నారట. నమ్మారు. అరే బాబు, ఆయన యేసు కాదురా నాయన, ఆయన లోకరక్షకుడయ్యా, ఆయనే మానవాళిని పున్నామ నరకం నుంచి విడిపించడానికి వచ్చిన మెస్సయ్య, దావీదు కుమారుడు, ప్రవచనాలలో చెప్పబడిన ప్రవచనాలకు మూలమైన వ్యక్తి అని వాళ్ళు కేకలేస్తా అంటున్నారంట. దావీదు కుమారుడు మమ్మను కరుణించు. చూసారా, కళ్ళు ఉన్నోళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి తేడా. కళ్ళు ఉన్నోళ్ళేమో ఆయన మెస్సయ్యని చూస్తున్నారు. ఆ తర్వాత కళ్ళున్నోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళని 31వ వచనంలో చూస్తే అంటున్నారంట, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేస్తుంటే ఓరకుండుడని జనులు వారిని గద్దించేరి. ఎవరు గద్దేస్తున్నారు? కళ్ళున్నోళ్ళు గద్దేస్తున్నారంట. దాటిపోయాడు అబ్బాయి, ఇంకెందుకు పిలుస్తున్నావు, పిలమాక, ఆయన రాడు, దాటిపోయాడు, వినపడదిక, వదిలేసేయండి అన్నానంటే ఊరుకున్నారా? ఊరుకోలేదంట. వారు మరి బిగ్గరగా కేక వేసిరి. మరి బిగ్గరగా కేక వేసిరి. మరి బిగ్గరగా పక్కన ఉన్నోళ్ళు చెప్తున్నారు, ఇంకా రాడబ్బాయి, ఎందుకు దాటి వెళ్ళిపోయాడు,
పిలవమాకండి అని అంటున్నారంట. కానీ వారు మరి బిగ్గరగా కేక వేస్తే యేసు నిలిచి వారిని పిలిచి, యేసు నిలిచి వారిని పిలిచి. కనుక చేయాల్సిన పని ఏంటనంటే, ఆటంకాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, నీ బాధలు చూచి నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, నీ కష్టాలు చూచి నీ గురించి పరిహాసంగా మాట్లాడుకొని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరి వైపు మనం చూడకుండా దేవునితో ప్రార్థన చేయాలి. మనం అడిగింది దేవుడు మనకిస్తాడనే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆటంకాలు ఎన్ని వచ్చినా, అనేక మంది నీ ప్రార్థన దేవుడు నిరుత్సాహపరుస్తారు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటనంటే, మరెక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నిలిచి నిన్ను దగ్గరికి పిలిచి నీకు కావలసింది దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాట చూడండి, ప్రార్థన చేద్దామండి. అందులో అంటున్నాడు, వారు ఆ 33వ వచనంలో, ఆయన 32వ వచనంలో అంటున్నాడు, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నారని అడుగగా. చూసారా, ఆయన నిలిచాడు. ఏం చేయాలనుకుంటున్నారా అబ్బాయి మీ ఇద్దరు అని అన్నారంట. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, అయ్యా 10 కాలాల పాటు పస్తులు లేకుండా, వాళ్ళని అడుక్కోకుండా, రోడ్ల పక్కన భిక్షాటన చేయకుండా, వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా, ప్రభువా మా కన్నులు తెరువమనేది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. మనలో కూడా చాలామంది మేలు పొందుకుంటున్నాం, దృష్టి పొందుకుంటున్నాం, కానీ ఎవరి వెంట వెళుతున్నామో అది కూడా గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, మనం నిలిచి ఉండాలి. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసెను. సంఘమైతే బంధకాలలో ఉన్న సీమోను పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఈరోజు నీవు నేను కూడా అనేక మంది బంధకాలలో ఉన్నారు. సంఘం అంటే ఒక కుటుంబంలో నీ అన్నకో, నీ చెల్లికో, నీ అక్కకో, నీ తమ్మునికో బాధ కలిగితే నువ్వు ఎంత విలవిలలాడిపోతావో, అదే మనసు నీకు కలిగి ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. యేసును మీరును కలిగి ఉండండి. ఎంత గొప్ప మనసు అండి అయింది. అందుకనే ఆ యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనంలోనికి వచ్చినప్పుడు అంటాడు, లాజరు సమాధి దగ్గరికి తీసుకొచ్చారంట. ఆ సమాధి దగ్గరికి తెచ్చిన తర్వాత అంట, ఆ 47వ వచనంలో చాలా చిన్న వచనం, బైబిల్ అంతట్లో వెరీ సింపుల్ సెంటెన్స్ అనమాట. అది చిన్న వచనం ఏంటన్నానంటే, యేసు కన్నీళ్లు విడిచెను. జీసస్ వెప్ట్ అని ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను. ఈయనకేమన్నా తోడబుట్టిన పోనీ మరియామార్తలో ఈయన తోబుట్టువులా ఏంటి, అంత సంబంధం ఏంటి అన్నానంటే, యేసయ్య యొక్క మాట అంటాడు, ఎవడు నా తల్లి, ఎవరు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే నా సహోదరులు, నా సహోదరులు అని అంటాడు. మనమైతే లోకంలో బాంధవ్యాలు అబ్బో ఎంత బాగుంటాయో, ఈ బాంధవ్యాలు ఎంతకాలం బాగుంటాయి అన్నానంటే, పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే చావుకూడు. కానీ దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సింది ఏంటో తెలుసండి, ఈ మనసు ఉండాలి. లాజరు చనిపోయాళ్ళ మనకేముంది, ఆయనతో పెద్ద పనేముందిలే అని అనుకోలేదట. ఆయన కొరకు కన్నీరు కార్చాడు. అలాగని ఏలియా విధవరాలి బిడ్డ చనిపోయారన్నప్పుడు ఏలియా కానీ ఎలీషా కానీ ఆ బిడ్డ కొరకు వారు ప్రార్థన చేశారు, బ్రతికే వరకు ప్రార్థన చేశారంట. కారణం ఏంటన్నానంటే, దేవుని పిల్లల పట్ల ఆయనకున్న ఆసక్తి, దేవుని పిల్లల పట్ల ఆయనకున్న మమకారం. మనకు కూడా అండి సంఘం పట్ల, సంఘంలో ఉన్న వారి పట్ల ఆ ప్రేమ, ఆ మమకారం ఉంటే అది క్రీస్తు యేసును కలిగిన మనసు. ఆ మనసు నీకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు.
మీ మీద ఆ మనసు ఉండాలి. మీ మట్టుకు మీరు కూడా సేవకుడు, తోటి విశ్వాసి, మనకు సంబంధించిన వాళ్ళు, మనకి ఈ వీధిలో వాడకట్లో ఎన్నైనా ఉండొచ్చు, కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపద కలిగితే మనం పరిహాసం చేయకూడదంట. సంఘంలో నీతో పాటు ఉంటున్నారుగా, ఒకే బలలో చేతులు వేస్తున్నారుగా, ఒకే పాత్రలో త్రాగుచున్నారుగా, మనం ప్రేమ కలిగిన వారిగా ఉండి ఎదుటివారి విమోచన కొరకు ప్రార్థన చేస్తే, ఎదుటివారి మేలు కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసినంతసేపు చేసి దాటిన తర్వాత ఏదో అడగ జరిగింది మేలు, ఏం పాట ఏంటనుకుంటున్నావు, ఏం తీరు ఏంటనుకుంటున్నావు అని అన్నావు అనుకోండి, ఆమెకు జవాబు ఇంకొక రీతిగా ఇస్తాడు, కానీ నీకు మాత్రం అంతకంతకు అణగారిపోయే పరిస్థితే వచ్చింది. యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా ఏ జీవితం ఉంది? సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే అంటాడు, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరిగిందంట. ఎంతకాలం అండి? బహుకాలం. మరి యుద్ధాలు ఉంటాయిగా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని దేవుడు ఆయనకు తోడులేడు అని అంటారు. మీరు అడిగితే ఎప్పుడు చూసినా ఏదో ఒక పోరాటమేనయ్యా, ఏదో ఒక శోధనేనయ్యా, దెబ్బ మీద దెబ్బ అయ్యా, అసలు దేవుడు వాళ్ళకు తోడుంటే ఇన్ని దెబ్బలు ఎందుకు తగులుతాయి అని అంటారు మీరు. కానీ నేనంట, దెబ్బలు తగలకపోతే దేవుడు నీకు తోడు ఉండటం కష్టం. యాకోబుకి దెబ్బలు తగిలాయి, దేవుడు తోడయ్యి ఉన్నాడు. అట్లాగే ఇక్కడ కూడా చూస్తున్నాం, నానాటికి యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం నానాటికి నీరసిల్లిపోయిందంట. నానాటికి నీరసిల్లిపోయింది. ఈయన ప్రబలటానికి, ఆయన నీరసిల్లటానికి కారణం ఏంటి? 2వ సమూయేలు గ్రంథంలోనే 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదునకు తోడై ఉండెను గనుక అతడు అంతకంతకు వర్ధిల్లెను. ఏమయ్యాడట? అంతకంతకు వర్ధిల్లాడు. అంచేత ఈ పగటికాల సమయంలో పోరాటాలు ఉంటాయి, చెప్పుకోవచ్చు అవన్నీ పోరాటాలే. నిజంగా దేవుడు ఈయనకి తోడై ఉంటే, దేవుడు ఏమికి తోడై ఉంటే, దేవుడు ఇంటికి తోడై ఉంటే, ఈ కుటుంబానికి తోడై ఉంటే, ఏంటి శోధనలు, ఏంటి కష్టాలు, ఏంటి పోరాటాలు అనుకుంటున్నావా? నేను మీకు వాక్యంలో చూపించా. దావీదుకు చచ్చేవరికి పోరాటాలే. ఆ పోరాటాలు ఉండబట్టే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని నిర్ధారణ కలిగింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నీకు పోరాటాలు ఉన్నాయని అంటే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. కనుక మనల్ని సంసోన్ లాగా పోరాటాలు జరిగితే జరగనేయండి. సౌలు లాంటి వాళ్ళు మన మీదికి కత్తి దుయ్యవచ్చు, కాలు దువ్వచ్చు. సౌలనే సాతానుడు నీ మీదికి రోగం అనే కత్తో, వ్యాధి అనే కత్తో, నింద అనే కత్తో, నిట్టూర్పు అనే కత్తో దూసి యుద్ధం చేయటానికి వస్తాడు. కానీ నువ్వు మాత్రం చివరికి శత్రువైన అపవాది నానాటికి నీరసిల్లుతాడు, నీవు మాత్రం అంతకంతకు ప్రబలుతావు. కారణం ఏంటనంటే దేవుడు నీకు తోడయ్యి ఉన్నాడు. కనుక కూర్చున్న మనందరం ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఉదయకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మనం మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవా మీకు స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం, దేవుని సన్నిధిలో మనవి చేసుకుందాం, దేవుని పాదాల దగ్గరికి చేరిన మనం వేడుకుందాం, కోరుకుందాం, దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ ఉపవాస దినాల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా దేవుని కుటుంబానికి మేలు చేయాలి, నీకు మేలు చేయాలి, అంతకంతకు ఆశీర్వాదాన్ని ఆయన దయచేయాలి అని అంటే మనం ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఏలియా భక్తునికి వలె నిలిచి ఉండాలి, ఏలియా భక్తునికి వలె నిలిచి ఉండాలి. అంతేకాదు ఆది అపోస్తలుల కాలములో సంఘమునకు వలె మనం ఆయన ఎదుట ఆసక్తితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మనం దేవుని ఎదుట ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నా జీవితంలో పోరాటాలు ఉన్నాయ్యా, కష్టాలు ఉన్నాయ్యా, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయ్యా, వాటన్నిటిలో నుంచి నన్ను విడిపించయ్యా. అడుగుదాం ప్రభువుని, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామండి. దేవా మీకు స్తోత్రం,
దైవమా మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. పెదవులు విప్పుదామండి, ప్రార్థన చేద్దామండి. నాయనా సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించెను. సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించెను. పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను, ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, నింపును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపును, క్రోధ పానము త్రాగిన్ ధాన్యముతో నింపును, క్రోధ పానము త్రాగించును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. అవును, సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో నుంచి సేవకుడై ఉన్న పేతురును విడిపించిన దేవుడు, భద్రంగా వారి చెంతకు నడిపించిన దేవుడండి. ప్రార్థన చేద్దాం మనం కూడా. సంఘంగా కూడి ఉన్నాం, నీ ప్రక్కనోళ్ళ కొరకు ప్రార్థన చేయి, తోటి విశ్వాసి కొరకు ప్రార్థన చేయి. సంఘంలో ఉన్నవారు నీ తోడబుట్టిన వాళ్ళని నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. అలా కాకుండా వేరే రీతిగా పరిహాసం చేస్తేనో ఎగతాళి చేస్తేనో మనం దేవునికి ఇష్టం కాదు. ఎగతాళి చేశారు ఫిలిష్తీయులు, నిజమే. కనుగుడ్లు పోగొట్టుకున్న సంసోనును చూచి ఎగతాళి చేశారు, బంధకాలలో ఉన్న సంసోనును చూచి ఎగతాళి చేశారు, అన్నీ అయిపోయినాయి అని చూచి ఎగతాళి చేశారు. కానీ దేవుడు అతని ద్వారా ఘనకార్యం చేశాడు. ఈరోజు నిన్ను కూడా చూచి అనేక మంది ఎగతాళి చేయొచ్చు, నిన్ను నిలవబెట్టి పరిహసించవచ్చు. యేసయ్యను మధ్యన నిలవబెట్టి తల మీద గడ్డపు వెంట్రుకలు అలాగును పెరిగి ముసుగు వేసి, యేసు నిన్ను కొట్టిన దేవుడో ప్రవచించు అని పరిహాసం ఆడారు, ఎగతాళి చేశారు, ఎగతాళి చేశారు, ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన దేవుడు గొప్ప కార్యాలను చేయటానికి సంసిద్ధంగా ఇష్టడుగా ఉండిపోయి